ఈ వీడియోలో చెగోడీలు ఎలా చేయాలో తెలుసుకుందాము. కావలసిన పదార్థములు: బియ్యపిండి 1.5 కప్పు, నువ్వులు 3 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కారం 1.5 టేబుల్ స్పూన్, ఉప్పు 1 టేబుల్ స్పూన్, వాము 1 టేబుల్ స్పూన్, నూనె. తయారీ విధానం: ఒక మిక్సింగ్ బౌల్లో 1.5 కప్పు బియ్యపిండి, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 3 టేబుల్ స్పూన్ల నువ్వులు, 1 టేబుల్ స్పూన్ వాము, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1.5 టేబుల్ స్పూన్ కారం వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక పాన్లో 2.5 కప్పులు నీళ్లు పోసి కొద్దిసేపు మరిగించుకోవాలి. నీళ్లు బాగా మరిగిన తరువాత 2 టేబుల్ స్పూన్ల నూనె పోసుకోవాలి. ఇప్పుడు ముందుగా కలుపుకున్న పిండిని కొంచెం కొంచెంగా వేస్తూ కలుపుతూ ఉండాలి. ఆ మిశ్రమం చల్లారిన తరువాత ముద్దలాగా చేసుకోవాలి. ఇప్పుడు చేతికి కొంచెం నూనె రాసి ముందుగా కలుపుకున్న పిండిని కొద్దిగా చేతిలోకి తీసుకుని ఈ విధంగా గుండ్రంగా చెగోడిల్లా చేసుకోవాలి. ఇప్పుడు ఒక పాన్లో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి కాగిన తరువాత ముందుగా తయారు చేసుకున్న చెగోడీలను నూనెలో వేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి చెగోడీలను ఫ్రై చేసుకోవాలి.
అలా తయారు చేసుకున్న చెగోడీలను సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. పిల్లలు ఎంతో ఇష్టంగా తినే చెగోడీలు రెడీ. ఈ వీడియోలో కరివేపాకు జంతికలు ఎలా చేయాలో తెలుసుకుందాము. కావలసిన పదార్థములు: బియ్యపిండి 2 కప్పులు, శనగపిండి 1 కప్పు, కరివేపాకు 1 కప్పు, ఎండుమిర్చి 10, వాము 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు 1/2 టేబుల్ స్పూన్, బటర్, నూనె. తయారీ విధానం: ఒక పాన్లో 3 టేబుల్ స్పూన్ల నూనె పోసి కాగిన తర్వాత కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు బాగా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. వీటిని చల్లార్చి మిక్సీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో 2 కప్పులు బియ్యపిండి, 1 కప్పు శనగపిండి, 1/2 టేబుల్ స్పూన్ వాము, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న కరివేపాకు మిశ్రమం, 1 టేబుల్ స్పూన్ బటర్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమంలో గోరువెచ్చని నీళ్లను కొంచెం కొంచెంగా పోస్తూ ముద్దగా కలుపుకోవాలి. గోరువెచ్చని నీళ్లు పోయడం వలన జంతికలు కరకరలాడతాయి. అలా కలిపిన పిండిని 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక జంతికల గిద్ద తీసుకుని దానిలో మనకు కావలసిన సైజులో ఉన్న ప్లేట్ని పెట్టి ఆ జంతికల గిద్దకి నూనె రాసుకోవాలి. తరువాత పిండిని అందులో పెట్టి జంతికల మాదిరిగా వేసుకోవాలి. ఇప్పుడు ఒక పాన్లో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి కాగిన తర్వాత ముందుగా తయారు చేసుకున్న జంతికలను ఒక్కొక్కటి వేస్తూ దోరగా 2 వైపులా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకును నేరుగా తీసుకోలేని వాళ్ళు ఈ విధంగా తీసుకోవడం వలన గుండె సమస్యలు, జుట్టు రాలడం మొదలగు వాటికి బాగా ఉపయోగపడుతుంది. ఇలా ఫ్రై చేసుకున్న జంతికలను వేరొక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి.
రుచికరమైన కరకరలాడే కరివేపాకు జంతికలు రెడీ. ఈ వీడియోలో పాలకూర జంతికలు ఎలా చేయాలో తెలుసుకుందాము. కావలసిన పదార్థములు: పాలకూర 2 కట్టలు, పాలకూర పచ్చిమిర్చి మిక్సీ చేసి పెట్టుకోవాలి, 1 కప్పు శనగపిండి, 2 కప్పులు బియ్యపిండి, బటర్, పచ్చిమిర్చి 2, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఇంగువ, తగినంత ఉప్పు, నూనె. తయారీ విధానం: ఒక బౌల్లో 2 కప్పులు బియ్యపిండి, 1 కప్పు శనగపిండి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, కొంచెం ఇంగువ, 2 టేబుల్ స్పూన్ బటర్ వేసి బాగా కలుపుకోవాలి. అందులో ముందుగా సిద్ధం చేసుకున్న పాలకూర పచ్చిమిర్చి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు జంతికల గిద్దలో నూనె రాసి పెట్టుకుని పిండి ముద్దను దానిలో వేసి జంతికల వలె పేపర్ పై వేసుకోవాలి. ఇప్పుడు ఒక పాన్లో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి కాగిన తరువాత జంతికలను వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి. జంతికలు మాడిపోకుండా జాగ్రత్తగా వేపుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న జంతికలను సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. టేస్టీ పాలకూర జంతికలు రెడీ.